నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మిర్సి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రకాశం భవనంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అధ్యక్షతన మీకోసం కార్యక్రమం జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చే ప్రజలకు పరిష్కారం దిశగా మరిన్ని మార్పులు తీసుకువచ్చినట్లు వెల్లడించిన జేసీ గోపాలకృష్ణ జిల్లాలో ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ల ఎంపిక దేహదారుఢ్య పరీక్షలు అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను స్వయంగా పరిశీలించిన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఏఆర్ దామోదర్. ఇక వివరాలు కులితే ప్రకాశం భవనంలో ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా మరిన్ని మార్పులు తీసుకువస్తున్నారు. జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చే ప్రజలు దళారీల వలలో పడకుండా మీకోసంలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన సిబ్బందిని కూర్చోబెట్టి అర్జీలు రాయడం మొదలుకొని నేరుగా సంబంధిత జిల్లా అధికారి వద్దకు తీసుకువెళ్లి సమస్య తెలియచేసి పరిష్కారం దిశగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తాజాగా జరిగిన మీకోసం కార్యక్రమంలో కూడా మార్పు కనిపించింది. ప్రకాశం భవనంలోకి అడుగు పెట్టే 2 గేట్ల వద్ద మెప్మాకు చెందిన 2 చొప్పున రిసోర్సెస్ పర్సన్స్ ను ఉంచారు. వారికి 10 అడుగుల దూరంలో ప్రభుత్వ సిబ్బంది టేబుళ్లు కుర్చీలు వేసి వారి సమస్య తెలుసుకొని అర్జీలు రాసేలా ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న బోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. మీకోసంలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ ఎంపికకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమైనాయి. ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ముందుగా అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు. అనంతరం అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఏఆర్ దామోదర్ స్వయంగా అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను పరిశీలించారు. డ్రోన్ సాయంతో అభ్యర్థుల సామర్థ్య పరీక్షలను పరిశీలించారు. ఎత్తు, ఛాతీ చుట్టూ కొలతలను ఎస్పీ పరిశీలించారు. 100 మీటర్లు, 600 మీటర్లు పరుగు పందెం నిర్వహించారు. వీటితో పాటు లాంగ్ జంప్ విభాగాల్లో అభ్యర్థులకు అర్హత పరీక్ష నిర్వహించారు. తొలి రోజు 600 మందికి గాను 268 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్పీ దామోదర్ మీడియాకు తెలిపారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు కూడా దళారులను ఆశ్రయించవద్దని కోరారు. అవగాహన వచ్చిందంటే ఈ దళారులను ఆశ్రయించరు. వీళ్ళు ఎవరి వల్ల కాదు అని ఒక సోషల్ మీడియాలో ఒకటి రాసి అన్ని ఎలక్ట్రానిక్ లెవెల్లో ఉంటుంది. ఎవరు కూడా దళారుల మాట నమ్మద్దు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక చిన్న బిట్ అన్ని ఈ మెజర్మెంట్ కానీ ఇవన్నీ మిషన్స్ ద్వారా కొలుస్తారు. రన్నింగ్ 1600 మీటర్స్, 100 మీటర్స్ లాంగ్ జంప్ అంతా సీసీ కెమెరాలో ఉంటుంది. ఎవరు కూడా ఈ దళారుల మాటలు నమ్మి మోసపోద్దని చెప్పి మార్కాపూర్ ఏరియాలో ఎక్కువగా మనం చేయాలి. అక్కడే ఎక్కువ ఫిక్స్ చేస్తాం. అక్కడ ఈ బుక్లెట్ పుస్తకాలు పెట్టుకుంటాం కదా, ఇది మళ్ళీ యాడ్ అవుతుంది. అక్కడ ఆ బుక్లెట్ ఉంటుంది.
నాకెళ్ళి చూడదులే మీ పాటికి పోలీస్ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఈరోజు స్టార్ట్ అయింది. ప్రకాశం జిల్లాలో దాదాపు 5,500 మంది కానిస్టేబుల్స్ మనం రిక్రూట్ చేస్తున్నాం. దాంట్లో 910 మంది ఉమెన్ కానిస్టేబుల్కి కూడా పోస్టులు ఉన్నాయి. ఏఆర్ అలాగే సివిల్ 2 మన దగ్గర భర్తీ చేస్తున్నాం. ఈరోజు 600 మంది క్యాండిడేట్లకి స్లాట్ ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పటి వరకు దాదాపు 300+ క్యాండిడేట్లు రావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా హైట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే హైట్, వెయిట్, చెస్ట్, అలాగే 1600 ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. ఎక్కడ మాన్యువల్గా చేసే అవకాశం లేదు. ఎక్కడ వేరే వేరే అవకాశాలు ఏం లేవు. ఎవరు కూడా ఏదైనా మ్యానిపులేట్ చేయాలన్నా కూడా ఎటువంటి అవకాశం లేనటువంటి ఈ సిస్టమ్ తీసుకొని రావడం జరిగింది. రన్నింగ్ చేసేటప్పుడు కూడా 1600 మీటర్స్లో వాళ్ళకి RFID ట్యాగ్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సెన్సార్ బేస్డ్ ట్యాగ్లు. సో ఎవరు కూడా దీన్ని మ్యానిపులేట్ చేయలేరు. అవకతవకలు జరగడానికి 100% ఆస్కారం లేదు దీంట్లో. సో ఈ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి క్యాండిడేట్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎవరైనా సరే దళారులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు హైట్ లేకపోతే హైట్ చేయిస్తాం, లేదంటే పరిగెత్త లేకపోతే పాస్ చేయిస్తామని, లేదంటే మార్కులు వేపిస్తామని చెప్పి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే అదంతా అబద్ధం, అదంతా ఒక బోగస్. వాళ్ళ మాటలు నమ్మకండి. ఎక్కడ కూడా ఇదంతా పారదర్శకతగా నడుస్తుంది. ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, గ్రౌండ్ అంతా కూడా దాదాపు ఒక 60-70 సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎక్కడ చిన్న పొరపాటు జరిగే అవకాశం లేదు, అవకాశం కూడా ఇవ్వం మేము. సో ఎవరన్నా అలాంటి దళారులు మిమ్మల్ని అప్రోచ్ అయితే ఇమ్మీడియట్లీ నమ్మకండి. 2 మాకు ఇంటిమేట్ చేయండి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎన్ని టీం లేదు సార్? అదేం లేదు, టీంలు ఏం లేదు. ఒక్కొక్క వింగ్ అలాగే ఉంటుంది. 100 మీటర్స్, 1600 మీటర్స్, లాంగ్ జంప్, ఇవన్నీ బందోబస్తు అంతా ఉంటుంది. టీంలు ఏం కాదు, ఇది రొటీన్ వర్క్. ఓకే, డ్రోన్ కెమెరాతో మొత్తం మానిటరింగ్ చేస్తున్నాం. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూర్చొని చూడవచ్చు. ఎక్కడ కూడా మూమెంట్ ఇక్కడ కూర్చొని చేయొచ్చు డ్రోన్తో. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వన్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ డ్రోన్. ప్రపంచమంతా జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుండగా రాష్ట్రంలోని పింఛన్దారులకు మాత్రం ప్రభుత్వం ఒకరోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు తెచ్చింది. 1వ తేదీ అందించే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్దారులకు అందించనుంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో తొలి రోజే 99% పింఛన్లు పంపిణీ జరిగేలా DRDA ప్రాజెక్టు డైరెక్టర్ టి రవికుమార్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఒంగోలులోని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయించారు. జిల్లాలోని 2,25,435 మందికి పింఛన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 122,78,00,000 విడుదల చేసినట్లు DRDA ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. 31వ తారీఖు ఉదయం 5 గంటల నుండి మాత్రం పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. సో ఈ నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని 1వ తేదీ కాకుండా ముందు రోజే 37వ తేదీ డిసెంబర్నే పెన్షనర్స్ అందరికీ కూడా ఈ పెన్షన్ అమౌంట్ అనేది నగదు అనేటువంటిది అందజేయడం ఉద్దేశంతో గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఆ రీతిగా బ్యాంకులందరికీ కూడా మనం లెటర్లు పెట్టాం. LDMకి వాళ్ళందరికీ కంట్రోలింగ్ ఆఫీసర్ తెలియపరిచాం. కింది స్థాయిలో డబ్బులు డ్రా చేసేటువంటి వాళ్ళకి ఎంపీడీ మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా తెలియపరచడం జరిగింది. టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టి చెప్పాం. సో వాళ్ళందరూ ఆ ఏర్పాట్లో ఉన్నారు. సో ప్రజాప్రతినిధులు, గౌరవ ప్రజాప్రతినిధులు కానీ మండల స్థాయి అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్సు 37వ తేదీన ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ని ప్రజాసేవలు అనే ఒక కాన్సెప్ట్ తోటి అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనటము, మానిటరింగ్ చేయటము, ఒక రోజులోనే దాదాపు 99% డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా చర్యలు చేపడుతూ జరుగుతూ ఉంది. మన DRDAలో కూడా దీనికి సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ రూము, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కాన్స్టిట్యున్సీకి 2 ఈ లాగిన్
వాళ్ళు ఓపెన్ చేసుకొని పెన్షన్ పంపిణీ స్టార్ట్ చేశారు లేదా, ఏ సచివాలయంలో ఎవరు ఇంకా లాగిన్ ఓపెన్ కాలేదు, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయలేదు అనేది కూడా మానిటరింగ్ చేస్తూ మరి 1 అవర్కి ఒకసారి డిస్ట్రిబ్యూషన్ పర్సంటేజ్ని అసెస్ చేసుకుంటూ వీక్గా ఉన్నటువంటి వాళ్ళందరితో, వీక్గా ఉన్న మండలాలతో డైరెక్ట్గా సచివాలయ స్థాయి ఎంప్లాయీస్తో కూడా మాట్లాడుకొని రివ్యూ చేసుకునే విధానం, మానిటర్ చేసుకునే విధానాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అలాగే మండలాల్లో, మున్సిపల్ ఆఫీసులో కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ని మరి మానిటర్ చేసుకునే దానికి అక్కడ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ని మెయింటైన్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి అలాగే ఈసారి ఇచ్చేటువంటి పెన్షన్స్ మరి డిసెంబర్ 31న పంపిణీకి సిద్ధపరిచినటువంటిది మన జిల్లాకి 122,75,00,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. 2,85,435 మంది లబ్ధిదారులు ఈ పెన్షన్ అందుకోబోతూ ఉన్నారు. 37వ తారీఖున ఎవరైనా మిస్ అయితే 1 లేక 2 తేదీల్లో లెఫ్ట్ ఓవర్ కేసెస్ మొత్తానికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయబడుతుంది. ఈ 3 రోజుల్లో అమౌంట్ మొత్తాన్ని కూడా 100% తీసుకునే విధంగా లబ్ధిదారులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ముందస్తు సమాచారాన్ని సచివాలయాల ద్వారా వాళ్ళకి తెలియపరచమని చెప్పున్నాము, వైడర్ పబ్లిసిటీ ఇచ్చి. సో అలాగే మండల స్థాయిలో కూడా న్యూస్ పేపర్స్లో ప్రకటనలు అవి కూడా చేస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, గతంలో ఒక పెన్షనరు చనిపోతే వాళ్ళ భార్యకి స్పౌస్ కేసు కింద విడోగా ఆమెకు రావాలంటే మళ్ళీ కొత్తగా పెన్షన్కి దరఖాస్తు చేసుకోవటము లేట్ అయ్యేటువంటిది. గవర్నమెంట్ మరి ఒక మంచి వెసులుబాటుని ఇచ్చింది, ఒక కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. మరి ప్రతి నెలలో కూడా చనిపోయినటువంటి వాళ్ళకి నెక్స్ట్ మంత్లో వాళ్ళ స్పౌస్కి, అంటే డిపెండెంట్గా ఉన్నటువంటి విడోకి వితంతువురాలుగా పెన్షన్ ఇవ్వాలని 275 పెన్షన్లు నవంబర్ మాసంలో చనిపోయినటువంటి వాళ్ళకి నవంబర్ 11వ తేదీకి సైట్ క్లోజ్ చేశారు. అప్పటి వరకు నమోదైనటువంటి గుర్తించినటువంటి 275 మందికి కొత్త వారికి ఈ డిసెంబర్ 37వ తేదీ ఇచ్చేటువంటి పెన్షన్లో వాళ్ళకి రావడం జరిగింది. వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో పెన్షన్కి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు, మరి అట్లాగే మన జిల్లాలో ఉన్న అందరూ శాసనసభ్యులు వారందరికీ కూడా ఈ సమాచారం అంతా కూడా పెన్షన్స్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళు ఇందులో వాటి చేసి వాళ్ళు కూడా పాల్స్వాములై పేదలకు పెన్షన్ పంపిణీ చేసే విధంగా గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. అత్యంత బడ్జెట్తో కూడుకున్నటువంటి ఈ పథకం పేదవాళ్ళకి మంచిగా మేలు చేసేటువంటి పథకం కాబట్టి దీన్ని అందరూ కూడా మన పంపిణీదారులు, మండల స్థాయి అధికారులు, మరి అలాగే మానిటరింగ్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి వారు, స్పెషల్ ఆఫీసర్స్ దీన్ని పర్యవేక్షించి చక్కగా జరిగేటట్టు చూడాలని, ఎక్కడ ఏ రకమైన అవతాపం జరగకుండా, నగదు పంపిణీలో ఏమని వసూలు చేయటాలు ఇట్లాంటి నథింగ్ ఏమి జరగకుండా చక్కగా లబ్ధిదారులకు మంచిగా ఈ పెన్షన్ పంపిణీ డోర్ డెలివరీ చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నా. అనుమానం పెనుభూతమైంది. అభం శుభం తెలియని ఆడ శిశువు ప్రాణాల మీదకు తెచ్చింది. 11 నెలల పసిబిడ్డ తనకు పుట్టలేదంటూ ఆ దుర్మార్గపు తండ్రి ఆ శిశువు నోటులో యాసిడ్ పోశాడు. విషయం తెలుసుకున్న తల్లి గుండెలు విలసేలా ఏడుస్తూ తన నెలల ఆడబిడ్డను ఎత్తుకొని ఒంగోలు GGH కు తీసుకువెళ్లడం, సీరియస్ గా ఉండడంతో గుంటూరుకు తరలించడం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాడేరులోని లంకసింగిపాడుకు చెందిన మువ్వల భాస్కర్ లక్ష్మి దంపతులు గత 10 రోజుల నుండి ఒంగోలు సమీపంలోని కరవాది చేపల చెరువు వద్ద పని కుదుర్చుకున్నారు. వారికి 11 నెలల వైష్ణవి అనే ఆడ శిశువు ఉంది. అయితే భాస్కర్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆ శిశువు తనకు పుట్టలేదని నోట్లో యాసిడ్ పోశాడు. విషయం తెలుసుకున్న భాస్కర్ భార్య లక్ష్మి తన బిడ్డను ఎత్తుకొని ఏడుస్తూ ఇంట్లో నుండి బయటకు వచ్చింది. పక్కనున్న వారు వెంటనే 108 కు ఫోన్ చేశారు. నిమిషాల వ్యవధిలో అంబులెన్స్ అక్కడకు చేరుకొని ఒంగోలు GGH లో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ శిశువును గుంటూరుకు రిఫర్ చేశారు. తప్పలు పిల్లలు కడిగేసి తీసుకొస్తానని బయటికి వెళ్ళి ఉంటేమో ఈడు పాపని సరిగ్గా చూడు అన్నాను. అనేటప్పుడు ఏమో పడుకున్నప్పుడు ఇది పెట్టుంటే అందరూ ఫోన్లు చేసి కూడా ఊర్లో కూడా నీకు ఇది నీ సంతానం కాదు అని చెప్పేవాళ్ళు సార్. నువ్వేం చేస్తావు? ఎవరే చెప్పరు, చెప్పు, మాట్లాడు. అందుకని మరి నాకు కూడా అనుమానం వచ్చి నోట్లో పోసాను సార్. ఏం పోసావు? యాసిడ్ సార్. ఏం యాసిడ్ అది? ఏం యాసిడ్ తెలియదు సార్. దేనికి ఉపయోగిస్తారు? తెలియదు సార్. ఆ యాసిడ్ దేనికి ఉపయోగిస్తారు?
ఎక్కడ వాడతారు మీరు? తెలియదు సార్, దేనికి వాడతారని తెలుసు యాసిడ్ అని ఎలా తెలుసు నీకు? సార్. యాసిడ్ అని ఎలా తెలుసు? వేసేదని తెలుసు సార్, అది దేనికి వాడతారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను జనవరి 9వ తేదీ నుంచి ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చిక్కల కిరణ్ కుమార్ తెలిపారు. సంతపేటలోని మున్సిపల్ హై స్కూల్ మైదానం వేదికగా ఆర్ఎస్ఆర్ క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ పోటీల పోస్టర్ను ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలలో క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా ప్రదర్శనను కనబర్చాలని అన్నారు. సంక్రాంతి పండుగ అంటే ఆట పాటలతో సందడిగా జరిగే పండుగ అని అన్నారు. నిర్వాహకులు చిక్కల కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ టోర్నీ నందు 38 జట్లు పాల్గొంటాయని అన్నారు. తొలి రోజు జరిగే పోటీలను ప్రముఖ వ్యాపారవేత్త సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ ప్రారంభిస్తారని తెలిపారు. ఆఖరి రోజున జరిగే బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు చేతుల మీదుగా గెలుపొందిన జట్లకు బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని ఆయన తెలియజేశారు. వివరాలకు 9381722464 ను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండవ సుబ్బారావు, మాదసి వినోద్, డేవిడ్, గణేష్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మన కిరణ్ ఆధ్వర్యంలో మున్సిపల్ హై స్కూల్ డిఆర్ఎంఎం హై స్కూల్లో నిర్వహించే సంక్రాంతి క్రికెట్ కప్ పోటీలకి, అలాగే ఈ సంవత్సరం 11వ సంవత్సరం ఇది. ఈ సంవత్సరం కూడా 9 to 16 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి నన్ను కూడా భాగస్వామ్యం కిరణ్కి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కిరణ్ని అభినందిస్తూ ఈ టోర్నమెంట్కి అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ 20,116, సెకండ్ ప్రైజ్ 10,116, థర్డ్ ప్రైజ్ 7,116, ఫోర్త్ ప్రైజ్ 5,116. అలాగే ఈ సంక్రాంతి సంబరాలు అందరూ పాల్గొని చివరి రోజైన అందరూ మా కిరణ్ ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గత 10 సంవత్సరాల నుంచి సంక్రాంతి క్రికెట్ కప్ అని నిర్వహిస్తూ ఉన్నాం. మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ఇప్పుడు సీజన్ 11వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఇది రేపు జనవరి 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి ప్రారంభానికి ముఖ్య అతిథులుగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ మండవ మురళీకృష్ణ గారు అన్నగారు వచ్చి ఈ టోర్నమెంట్ ప్రారంభిస్తారు. అలాగే ఈ టోర్నమెంట్లో మొత్తం 34 టీములు పాల్గొంటాయి. ఈ ప్రతి మ్యాచ్కి కూడా అక్కడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫ్రైడ్ డిస్ట్రిబ్యూషన్కి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే మరికొంతమంది అధికారులు అందరూ కూడా పాల్గొని ఈ ఫ్రైడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మేము ఒక ఆనవాయితీగా నిర్వహిస్తున్న చివరి రోజు భోజనాలు, వసతులు అన్నీ కూడా ఉంటాయి. ప్రేక్షకులకు, ప్లేయర్లకు, వెటరన్ ప్లేయర్స్కు అందరికి కూడా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. మీరు టీం ఎంట్రీని ఇవ్వదలుచుకుంటే 9381722464కి ఇవ్వాలని కోరుచున్నాం. ఒంగోలు నగరంలో గత 10 సంవత్సరాలుగా మన కిరణ్ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి క్రికెట్ కప్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మా మురళి గారితో పాటు మేము కూడా హాజరవుతూ ఉన్నాం. ఈ సంక్రాంతి కప్ 2025 ఈ రోజున పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఒంగోలు నగరంలో ఉన్నటువంటి యువ ఆటగాళ్ళందరూ కూడా, క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒంగోలు నగరంలో చాలా ప్రతిష్టాత్మకంగా మన కిరణ్ ఏది చేసినా కూడా కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఒక ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. అందుకు ముందుగా మా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున కిరణ్ని అభినందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేసి 2025 సంక్రాంతి క్రికెట్ కప్ పోటీలని విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటా ఉన్నాం. రూట్ సెట్ సంస్థ ద్వారా ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కార్ డ్రైవింగ్ నందు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 2025 జనవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు 30 రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. శిక్షణలో పాల్గొనే యువకులు తప్పనిసరిగా LLR పొంది ఉండాలని అన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు గల యువకులు ఈ శిక్షణను పొందవచ్చని ఆయన సూచించారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన, వసతి సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మేము మనం
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకి ఫ్రీగా మనం ఉచిత ఫుడ్, ఉచిత వసతితో 64 కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాండి వాళ్ళ గ్రామీణ ఉపాధి కల్పించడానికి. సో దాంట్లో భాగంగానే మన జనవరి 6వ తేదీ నుంచి 30 రోజుల పాటు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి గ్రామీణ నిరుద్యోగ యువకులకు 30 రోజుల పాటు కార్ డ్రైవింగ్లో శిక్షణ ఇస్తున్నామండి. ఇది మీకు 6/1/2005 నుంచి స్టార్ట్ అవుతుంది. మన 30 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పూర్తిగా ఉచితం అండి. భోజన సౌకర్యం కానీ వసతి సౌకర్యం పూర్తిగా ఉచితంగా ఉంటాయి. సో ఈ అవకాశాన్ని మన ఉమ్మడి ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువకులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ట్రైనింగ్ కోర్సు పేరు నమోదు చేసుకోవాల్సిన వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. థ్యాంక్ యూ. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఒంగోలు పట్టణంలోని సంతపేటలో గల టైనీ బెల్ స్కూల్ నందు క్రిస్మస్ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. పాఠశాల ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఎంబీ చర్చ్ ప్రసంగికులు రెవరెండ్ అజయ్ శామ్యుయల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సుజిత శేఖర్ రూపొందించిన క్రిస్మస్ గీతాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ సుజిత శేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ సందర్భంగా టైనీ బెల్స్ ఆధ్వర్యంలో సమాజానికి ఉపయోగకరమైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక గీతాలు, షార్ట్ ఫిలిమ్స్ వంటి వాటిని రూపొందించి ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. తమ పాఠశాలను ఎంతగానో ఆదరిస్తున్న తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ క్రిస్టమస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. యాక్చువల్లీ మాది టైనీ బెల్స్ ప్రీ స్కూల్. నేను టైనీ బెల్స్ ప్రీ స్కూల్ డైరెక్టర్ సుజిత శేఖర్ అండి. మేము ఎవ్రీ ఇయర్ క్రిస్టమస్కి ఏదైనా ఒక స్పెషల్గా క్రియేట్ చేస్తుంటాము మా స్కూల్ పిల్లలతోటి, మా స్కూల్ స్టాఫ్ తోటి. అంటే ఒక షార్ట్ ఫిలిం కానీ లేదా ఏదైనా ఒక సాంగ్ కానీ రిలీజ్ చేస్తుంటాము. ఇది ఎందుకు మేము చేస్తున్నాము అంటే మెజారిటీ ఆఫ్ స్టాఫ్ మా వాళ్ళందరూ క్రిస్టియన్స్ ఉండడం వలన వాళ్ళకి నేను ఏదన్నా ఒక గుర్తింపు ఇవ్వాలనేది నా కోరిక. అందుకని వాళ్ళకి నేనేంటంటే ఏదన్నా ఒక గుర్తుండిపోయేలాగా ఈ టైనీ బెల్స్ అంటేనే ఒక మెమరీ అందరికీ, అలాగే స్టాఫ్కి కూడా ఒక మెమరీ ఇవ్వాలనేది నాకు ఎప్పటి నుంచో ఆశ. అది నేను టైనీ బెల్స్ ద్వారా నేను వాళ్ళకి అందించాను. సో అది ఏంటంటే వాళ్ళకి ఒక సాంగ్ రూపంలో ఒక షార్ట్ ఫిలింని ఒక సాంగ్ లాగా తీసి చేశాను. ఈ సంవత్సరం కూడా అలాగే నేను ఒక టైటిల్ తోటి రారాజు వచ్చాడు అనే ఒక టైటిల్ తోటి నేను ఒక సాంగ్ క్రియేట్ చేశాను. సో ఈ సాంగ్ని ఈ సంవత్సరం మేము మన జేఎంబీ చర్చ్లోని అజయ్ పాల్ గారి చేతుల మీదుగా లాంచింగ్ చేయాలని అనుకున్నాము. సో ఈరోజు మనకి అజయ్ పాల్ గారు ఇక్కడికి వచ్చి మనకి ఈ సాంగ్ని లాంచ్ చేశారు. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అజయ్ పాల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా స్కూల్ తరపు నుంచి ఇదే విధంగా మాకు తోడుగా ఉండి మా స్కూల్ స్టాఫ్ అందరినీ కూడా దీవించాలని కోరుకుంటున్నాను. టైనీ బెల్స్ వారు ఏర్పరిచినటువంటి సాంగ్ లాంచింగ్ ఈవెంట్కి నన్ను ఆహ్వానించి ఉన్నారు. మరి వారు యొక్క స్కూల్ను రన్ చేస్తున్నారు. స్కూల్లో ఉన్నటువంటి అందరు విద్యార్థులకును మరి సమాన న్యాయం చేకూరుస్తూ వారి క్రిస్మస్ పండుగ పర్వదినము నాడు చిన్న బిడ్డలతోనూ అలాగే స్టాఫ్తోనూ ఒక మంచి షార్ట్ ఫిలింను అలాగే మంచి సాంగ్ని రీషూట్ చేసి లాంచ్ చేయటకును నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికిని అలాగే యాజమాన్యానికి అలాగే పేరెంట్స్కి టీచర్స్కి అలాగే బిడ్డలకును క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యాజమాన్యానికి మరొకసారి వందనాలు తెలియచేస్తూ
నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.